సాయి శంకర్ వినిపిస్తుందా? ఆయన కూడా వస్తుంది సాయి. సార్. ఓకే స్టార్ట్ చేస్తాం సాయి. చేయండి సార్. ఓకే సాయి. గుడ్ మార్నింగ్ సాయి, గుడ్ మార్నింగ్. ఓకే, చాలా మందికి వాట్సాప్లో పెట్టాను, ఇంతవరకు రాలే క్లాస్కి. గ్రూప్లో పెట్టాను, మార్నింగే పెట్టాను క్లాసు రమ్మని. వాళ్ళు లెక్కలేదు వాళ్ళకి. ఆన్లైన్ క్లాస్ రాకుండా నేను మామూలుగా ఇంటర్నల్ మార్కులు ఏం చెప్పిన, ఇంటర్నల్ మార్కులు కూడా ఏను చెప్తే అర్థం కదా వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పాలా? క్లాస్ రమ్మని మార్నింగ్ పెట్టా, ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఒక్కరు వచ్చారు. ఎలా అసలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నా కానీ వాడు రావడం లే. క్లాస్ స్టార్ట్ చేస్తాం మంగా ఇష్టము. నిన్న ప్రభుత్వ పాలనా శాస్త్రంలో భాగంగా మనము ఒక క్రమాగత శ్రేణి గురించి, తర్వాత క్రమాగత శ్రేణి వాని యొక్క ప్రాధాన్యత గురించి, తర్వాత ఆజ్ఞా ఏకత్వం వాటి ప్రాధాన్యత గురించి నిన్న క్లాసులో చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనము వ్యవస్థ యొక్క నియమాలలో ఆజ్ఞా ఏకత్వం, తర్వాత ఈ యొక్క స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణావధి యొక్క ప్రాధాన్యతను ఈరోజు మనము తెలుసుకుంటున్నాం. స్పాన్ ఆఫ్ కంట్రోల్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్, ది సోర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణావధి యొక్క ప్రాధాన్యత, తర్వాత నియంత్రణావధి యొక్క ఆధారాల గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు చెప్పుకుంటాం. ఈ టాపిక్ చెప్పే ముందు ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాం. స్పాన్ ఆఫ్ కంట్రోల్ మనం ఇక్కడ గమనించినట్లయితే నియంత్రణావధి గురించి ఒక ఇష్యూ రాయం. వ్యవస్థ నియమాలలో నియంత్రణావధి గురించి ఒక ఇష్యూ. ఇది మనకు పరిచయము, తర్వాత అర్థము, హామిల్టన్ ఏం చెప్పాడు, తర్వాత మనకు గ్రామ్ వాలెస్ ఏం చెప్పాడు, తర్వాత గుర్విక్ ఏం చెప్పాడు, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణావధి ప్రాముఖ్యత, తర్వాత నియంత్రణావధి నిర్ణయించే కారకాలు, తర్వాత నియంత్రణావధి ఈ యొక్క వాటి ప్రభావితం చేసే అంశాలు, వీటి గురించి మనము కొన్ని విషయాలు ఈరోజు బ్రీఫ్గా మనము చెప్పడం జరుగుతుంది. కావున మనము నియంత్రణావధి అనగానేమి, నియంత్రణావధి ప్రాముఖ్యత, తర్వాత ఎవరెవరు దీని డెఫినేషన్ చెప్పాడు, తర్వాత వాటి కారకాలు ఏంటివి, వాటి యొక్క ప్రభావితం చేసే అంశాల గురించి కొన్ని విషయాలు మనము ఇప్పుడు తెలుసుకుంటాం. కాబట్టి నియంత్రణావధి అనేది ఒక ఉన్నతాధికారి సమర్థవంతంగా నియంత్రణ చేయగల ఆధీన ఉద్యోగుల సంఖ్యను నియంత్రణావధి అంటారు. ఒక ఉన్నతాధికారి సమర్థవంతంగా నియంత్రణ చేయగల ఆధీన ఉద్యోగుల సంఖ్య, ఒక ప్రధాన కార్మికుడు నిర్దేశించగల ఆధీనుల సంఖ్యను కూడా నియంత్రణావధి అంటారు. అంటే ఈ నియంత్రణావధి వేటిపై ఆధారపడుతుందంటే నియంత్రణావధి ముఖ్యంగా ఏకాగ్రతవధి, స్పాన్ ఆఫ్ అటెన్షన్ మీద ఆధారపడుతుంది. స్పాన్ ఆఫ్ అటెన్షన్ మీద అంటే మనం ఎవరం కూడా ఒకసారి ఒక నిర్ణీత సంఖ్యకు మించిన పనులు చేయలేము. కాబట్టి మనం ఎవరం కూడా చాలా వరకు ఆ టైం లోపలనే ఆ రోజు చేయవలసిన పని మాత్రమే చేస్తాం. మిగతా రోజు పని ముందు రోజు కొంతమంది చేయలేరు. సరే, ఆ రోజు రాని మనం చేస్తాం. కాబట్టి మనం ఎవరం కూడా ఒకసారి ఒక నిర్ణీత సంఖ్యకు మించిన పనులు చేస్తాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఏకాగ్రత అంటారు. మనకు అప్పచెప్పిన పనులు ఆ యొక్క మంత్ కానీ ఒక వారం లోపల చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మనం ముందు చేయలేము, ఆ తర్వాత చేస్తాం. ఒక డేట్ ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, వ్యవస్థ ఒక వయసు ఉంటుంది. దాని ప్రకారమే మనం చేయాల్సింది అని చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలనా పరిభాషలో మనము ఒక పర్యవేక్షకుని ఏకాగ్రత విధిని అతని నియంత్రణావధి అంటారు. నియంత్రణావధి, స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ
ఒకసారి ఒక నిర్ణీత సంఖ్యకు మించి ఎవరు కూడా పనులు చేయలేరు. కాబట్టి ప్రభుత్వ పాలనలో ఒక పర్యవేక్షకుని, ఒక చీఫ్ విజిట్ ఆఫీసర్ని, పర్యవేక్షణ అంటే విజిట్ చేయడం, ఒక పర్యవేక్షకుని ఏకాగ్రతది ఒక ప్రధాన కార్యముకుడు ఆ యొక్క తన ఆధీన ఉద్యోగులందరినీ పర్యవేక్షణ చేస్తాడు. అంటే బాధ్యతలు ఒకే రకంగా ఉంటే పర్యవేక్షణ సులభం అవుతుంది. వారి ఆధీనుల యొక్క బాధ్యతలు రకరకాలు ఉంటే పర్యవేక్షణ కష్టంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి మానవ శక్తికి చాలా ఉన్నాయి. భౌతిక మానసిక హద్దులు ఉంటాయి. చాలా పనులు ఉంటాయి కదా. కేవలము ఒక వ్యక్తి అన్ని సమయాలు విశ్రాంతి ఉంటాడా? ఉండడు. తన ఇంటి పని చేసుకుంటాడు, తన ఉద్యోగ వృత్తి చేస్తాడు, తన ఇంటికి వచ్చినాక ఈ ఫ్యామిలీని గురించి ఆలోచిస్తాడు. ఆఫీస్కి వస్తే ఆఫీస్ పని చేయాలి, ఇంటికి వస్తే ఇంటి పని చేయాలి. కాబట్టి చాలా మానవులకు భౌతిక మానసిక హద్దులు ఉంటాయి. అందుకని ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా, ఒక పర్యవేక్షకుడు వారు ఒక నిర్ణీత సంఖ్య కంటే మించిన ఆధీనులను అతను నియంత్రణ చేయలేడు. ఒక నిర్ణీత సంఖ్య కంటే మించిన ఆధీనులను చేయలేడు. కాబట్టి నియంత్రణావధి సంఖ్య గురించి ఈ యొక్క రచయితల్లో చాలా ఏకాభిప్రాయం లేదు. ఒక్కొక్కరు చాలా మంది రకరకాలు చెప్పారు. కాబట్టి పర్యవేక్షకుడు ఒక నిర్ణీత సంఖ్య కంటే మించిన ఆధీనులను నియంత్రణ చేయలేడని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా మంది ఈ యొక్క వివిధ రకాల ప్రభుత్వ పాలన యొక్క రచయితలు ఏం చెప్పారంటే, మామూలుగా ఇయాన్, హామిల్టన్ అనే శాస్త్రవేత్తలు చాలా మంది రకరకాలుగా చెప్పారు ఈ యొక్క నియంత్రణ అవధి గురించి. ఆధీన సంఖ్యను 3 లేక 4 అని హామిల్టన్, ఇయాన్ చెప్పడం జరిగింది. తర్వాత లార్డ్ హాల్డన్, గ్రహాం వాలెస్ వీళ్ళు కూడా ఒక పర్యవేక్షకుడు 10 లేక 12 మంది ఆధీనులను పర్యవేక్షగలని అభిప్రాయపడ్డాడు. తర్వాత ఉర్విక్ అనే రచయిత నియంత్రణావధి పై స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల విషయంలో వేరువేరుగా ఉంటాయి అన్నాడు. అంతే కదా. పై స్థాయి ఉద్యోగులు తర్వాత కింది స్థాయి ఉద్యోగుల్లో ఈ యొక్క నియంత్రణ రకరకాలుగా ఉంటుంది. అంటే వారి బాధ్యతలు, వారి విధులు, వారు చేసే పని అవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయని చెప్పడం జరిగింది ఉర్విక్. కాబట్టి పై స్థాయికి చెందిన ఆధునిక ఉద్యోగులను ఒక పర్యవేక్షకుడు, ఒక విజిటింగ్ ఆఫీసర్ అంటే పర్యవేక్షణ చేసే అధికారి 5 లేక 6 కంటే ఎక్కువ మందిని ప్రత్యక్షంగా నియంత్రణ చేయలేడని చెప్పవచ్చు. కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని విధులను కొంతమందికి అప్పచెప్తారు. డిపార్ట్మెంట్స్ వైజ్గా, శాఖల వైజ్గా చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క విధులను 5 మందికి 6 మందికి ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సూపరింటెండెంట్ ఇలా రకరకాలుగా వారి బాధ్యతలు అప్పచెప్తాడు. ఈ విధంగా ప్రత్యక్షంగా నియంత్రణ చేయలేడని అతను అన్నాడు. ఒక పర్యవేక్షకుడు 5 లేదా 6 మంది ఎక్కువ మంది కంటే నియంత్రణ చేయలేడు, అది వాస్తవమే. కాబట్టి కింది స్థాయి ఉద్యోగులు చేసే పని చాలా సులభంగా ఉండాలి, అంటే రోజు చేసే పని ఉండాలి. అటువంటిప్పుడు పర్యవేక్షణ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క వాల్టర్స్ అనే రచయిత 1937లో ఇచ్చిన ఒక సర్వేలో ఏం చేశా అంటే, ప్రధాన కార్యనిర్వహణకి ముఖ్యంగా నియంత్రణావధి దేశానికి మారుతుందని చెప్పడం జరిగింది. దేశానికి మారుతుంది అంటే జపాన్లో ప్రధాన కార్యనిర్వహణకి ఆధీనంలో 13 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ యొక్క కెనడా, జర్మనీ, ఇటలీ రకరకాలుగా ఈ యొక్క సంఖ్య మారుతూ ఉంది. కెనడా, జర్మనీ, ఇటలీలో వీటి సంఖ్య 14, తర్వాత రష్యాలో 19, 20 అని, ఫ్రాన్స్లో చాలా రకాలుగా 17 అని, ఇంగ్లాండ్లో 20 అని, అమెరికా సంయుక్త రాష్ట్రంలో 61 మందిని పర్యవేక్షణ చేస్తాడు. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఉంటుంది. వాటి ప్రభుత్వాలు రకరకాలుగా ఉన్నాయి. అధ్యక్ష ప్రభుత్వంలో, పార్లమెంటరీ ప్రభుత్వంలో, తర్వాత ఏకేంద్ర ప్రభుత్వంలో రకరకాల వారు చేసే పనుల్లో చాలా తేడాలు ఉంటాయి, భేదాలు ఉంటాయి. కాబట్టి నియంత్రణావధి సంఖ్యలో ఏకత్వం లేకుండా ఎక్కడు కూడా పరిపాలనా బీటలు వారలేదు. కాబట్టి నియంత్రణావధి సంఖ్య చాలా రకాల దేశాల్లో రకరకాలుగా ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి 13 నుంచి 17 మధ్య ఉండవచ్చని చాలా మంది ఈ యొక్క రచయితలు, ప్రభుత్వ పాలన యొక్క రచయితలు అభిప్రాయపడ్డారు. కాబట్టి
ఒక పర్యవేక్షించగల ఆదర్శమైన వ్యక్తుల సంఖ్యను పెరగడానికి ప్రయత్నించిన వారు కూడా అందరికీ ఆమోదమైన సంఖ్యను సూచించకపోయారు. ఇంతమంది ఉంటారు ఖచ్చితంగా, ఒక పర్యవేక్షకుడు, ఒక ప్రధాన కార్మికుడు ఇంతమంది ఆధీనులను పర్యవేక్షిస్తాడని ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా సూచించలేదు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పర్యవేక్షకుడు, ప్రధాన కార్మికుడు చేసే ఆధీనుల సంఖ్య ఇంత అని ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రకరకాల దేశాల్లో రకరకాలుగా పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. వారి యొక్క దేశ కాల పరిస్థితులు బట్టి వారి యొక్క అధ్యక్షుడు ఒక చోట పర్యవేక్షణ చేస్తాడు, ఉద్యోగులు నియంత్రింటారు. భారతదేశంలో ఈ ప్రైమ్ మినిస్టరు ఈ యొక్క మంత్రిమండలిపై నియంత్రణగా ఉంటాడు. 29 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత అందరిపై నియంత్రణ కలిగి ఉంటాడు. రాజ్యాధినేత కొన్ని దేశాల్లో వారి ఉద్యోగులపై నియంత్రణ కలిగి ఉన్నాడు. రాష్ట్ర గవర్నర్ కొన్ని ఉద్యోగులపై నియంత్రణ ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని డిపార్ట్మెంట్పై మామూలుగా నియంత్రణ కలిగి ఉంటాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతను అన్ని డిపార్ట్మెంట్లపై అన్ని శాఖలపై నియంత్రణ కలిగి ఉంటాడు. అదేవిధంగా ఉపవిభాగాలు ఉంటాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోంశాఖ, తర్వాత అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇట్లా రకరకాలు ఉంటాయి. అన్ని పాలనా విభాగాలు ఉంటాయి, వాటిపై నియంత్రణ కలిగి ఉంటాడు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్, ప్రాధాన్యత, క్రమానుగత శ్రేణి లేక అధికార పరంపర నియమాల్లో మనకు ఒకదానిపై ఒకటి అంచె ఉంటుందనే విషయము మనం నిన్న క్లాసులో చెప్పాం. ఈ క్రమానుగత శ్రేణి అనేది అధికార పరంపర ఈ యొక్క నియమాల్లో అంచె ఉంటుంది, అంటే నిచ్చెన మాదిరి ఉంటుంది, పైకి పోవడము, తర్వాత పై నుండి కిందికి రావడము, ఇట్లా ఆదేశాల ఆజ్ఞలు అనే విషయం నేను క్లాస్ చెప్పుకున్నాం. కాబట్టి పర్యవేక్షకుడు, సూపర్విజన్ చేసే వ్యక్తి కింది స్థాయిలలో పటిష్టంగా పర్యవేక్షించగల ఉద్యోగుల సంఖ్య మీద వ్యవస్థలో అంచనా ఆధారపడి ఉంటాయి. కాబట్టి సూపర్విజన్, పర్యవేక్షణ వాడు క్రింది స్థాయిలో పటిష్టంగా పర్యవేక్షించగల ఉద్యోగుల సంఖ్య మీద ఈ అంచెలు ఆధారపడి ఉంటాయని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల అధికార పరంపరకు నియంత్రణావధికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి గుర్తించాలి మనం, ఇక్కడ దీని మధ్య సమన్వయం ఉంది. తర్వాత ముఖ్యంగా సంబంధము, రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క అధికార పరంపరకు ఈ యొక్క నియంత్రణావధికి సన్నిహిత సంబంధం ఉందనే విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఒక ఉన్నతాధికారి నియంత్రణావధి ఆధారంగా ఒక అధికార పరంపరలోని శ్రేణులు నిర్ణయించాలి. కాబట్టి ఒకవేళ ఒక ఉన్నతాధికారి తన శక్తికి మించిన వ్యక్తులను నియంత్రణ చేయాల్సి వస్తే ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక ప్రధాన కార్మికుడు తన పై అధికారులను నియంత్రణ చేయలేడు. ఒకవేళ ఎఫ్ఏసి ఇస్తారు, ఎఫ్ఏసి ఇస్తే వాళ్ళని నియంత్రణ చేయడం చాలా కష్టం, ఆలస్యమవుతుంది ఏదైనా పని చేయనప్పుడు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క ముఖ్యంగా మనకు అసమర్థత ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని కళాశాలలో కావచ్చు, ఇప్పుడు భారత రాష్ట్రపతి ఉన్నాడు, ఒకసారి ఆయన పదవి ఖాళీపడినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు. ఒక కళాశాలలో ఒక ప్రిన్సిపల్ లేనప్పుడు ఒక సీనియర్ ఫ్యాకల్టీ లెక్చరర్ తాత్కాలిక ప్రిన్సిపల్గా ఉంటాడు, మనం గమనించాలి. కాబట్టి తన శక్తికి మించిన ఆయన వ్యక్తులను నియంత్రణ చేయాల్సి వచ్చినట్టయితే ఆలస్యం జరుగుతుంది వ్యవస్థలో, తర్వాత అసమర్థత ఏర్పడుతుంది, మనం గమనించాలి. కాబట్టి కొంతమేరకు పనితనం, సమర్థవంతమైన నియంత్రణ ఈ యొక్క సూపర్విజన్ మీద ఆధారపడుతుంది. కాబట్టి పని ఎక్కువగా ఉంటుంది, పని పెరుగుతుంది, దీనివల్ల ఆలస్యం జరుగుతుంది అన్ని పనులలో అని చెప్పవచ్చు. కాబట్టి సూపర్విజన్ చేయాల్సిన బాధ్యతలు పెరుగుతాయి. అన్ని ఆధీన ఉద్యోగులు అందరినీ సూపర్విజన్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అతని యొక్క ఎఫ్ఏసి అంటే ఇన్ఛార్జి తాత్కాలికంగా చేసే బాధ్యతలు, పనులు కొంతకాలం ఉండవచ్చు, అవి 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, ఒక 2 years ఉండొచ్చు. కాబట్టి అంచేత నియంత్రణావధి నియమం ప్రాముఖ్యత సంచుకుంటుంది. దీనివల్ల నియంత్రణావధి యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది.
వ్యక్తి చేసే పనుల మీద, వారి బాధ్యత మీద, ఇతర ఉద్యోగుల మీద చేసే నియంత్రణ, ఇవన్నీ చూసుకుంటే నియంత్రణావధి నియమం యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతుంది. కానీ ఏ వ్యవస్థ కూడా నియంత్రణావధి నియమాన్ని కాదని అది ఏ పని చేయలేదు. వ్యవస్థలో నియంత్రణావధి, ఈ అధికార పరంపర ఖచ్చితంగా వ్యవస్థకు ఉండాల్సిన ముఖ్యమైన నియమాలని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా నియంత్రణావధి అనేది ప్రధాన కార్మికుడు ఆధీన ఉద్యోగుల మీద, తర్వాత తాత్కాలికంగా కొన్ని బాధలు అప్పచెప్పినప్పుడు పై ఉద్యోగుల మీద కూడా ఆయన నియంత్రణావధి చేసే అవకాశం ఉంది. కాబట్టి నియంత్రణావధి మితిమీరితే వ్యవస్థ బాటలు పెరగవచ్చు, వ్యవస్థ బీటలు పొందవచ్చు, మారవచ్చని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి నియంత్రణావధి ఆధారంగా క్రమాగత శ్రేణులను నిర్ణయించాలి. తన శక్తి మించిన వ్యక్తులను నియంత్రించాల్సి వస్తే ఆలస్యం జరుగుతుంది, అసమర్థత ఏర్పడుతుంది అనే విషయాలు మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా నియంత్రణావధికి తర్వాత అధికారపర మధ్య సన్నిహిత సంబంధం ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నియంత్రణావధి తర్వాత ఈ యొక్క అధికార పరంపర లేదా క్రమాంకత శ్రేణి యొక్క సంబంధం మనము తెలుసుకోవాలి. కాబట్టి నియంత్రణావధిని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలోని సేవలు నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఒక వ్యవస్థలోని పనిచేసే ఉద్యోగుల సంఖ్య 1000 అనుకుందాం, పర్యవేక్షణ యొక్క నియంత్రణావధి 10 అనుకుందాం. అటువంటి వ్యవస్థలో 4 శ్రేణులు ఉంటాయి. మీరు గమనించండి, ఇక్కడ మనము పీడిఎఫ్లో చూస్తే మామూలుగా స్పాన్ ఆఫ్ కంట్రోల్ చూస్తే మనము ఇక్కడ మనకు నియంత్రణావధి ప్రధాన కార్మికుడు, 2 పర్యవేక్షకులు ఉన్నారు, తర్వాత 8 పర్యవేక్షకులు ఉన్నారు, 40 మంది పర్యవేక్షకులు ఉన్నారు, 200 మంది పర్యవేక్షకులు ఉన్నారు. వాళ్ళు పనిచేసేవారు ఎంత ఉన్నారు? 1000 మంది ఉన్నారు. 1000 మంది. కాబట్టి పర్యవేక్షకుని, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఒకవేళ ఒక వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 1000 అనుకుందాం. ఉద్యోగులు పనిచేసేవారు 1000, కానీ పర్యవేక్షకులు 200 మంది పర్యవేక్షిస్తున్నారు అంతమంది. తర్వాత వాళ్ళు 200ని 40 మంది పర్యవేక్షిస్తున్నారు. ఆ యొక్క 40 మందిని 8 మంది పర్యవేక్షిస్తున్నారు. తర్వాత ఆ యొక్క 8 మెంబర్స్ని సూపర్విజన్ని 2 సూపర్విజన్ చేయడం జరిగింది, 2 పర్యవేక్షకులు. కాబట్టి వీరందరినీ సూపర్విజన్ చేసేది ఎవరంటే ప్రధాన కార్మికుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రధాన కార్మికుడు. కాబట్టి ఈ విధంగా నియంత్రణావధి తన అధికార పరంపర మధ్య సంబంధం ఉంది అనేది గమనించాలి. కాబట్టి ఈ విధంగా వ్యవస్థలో 4 శ్రేణులు ఉంటాయి, ఖచ్చితంగా 4 శ్రేణులు ఉంటాయి. ఈ విధంగా మనకు ఈ యొక్క నియంత్రణావధి దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలోని శ్రేణులను నిర్ణయించుకోవాలి. కాబట్టి మనకు ఇక్కడ ముఖ్యంగా ఏ వ్యవస్థలైనా నియంత్రణావధి నియమం కాదని పని చేయలేదు. కాబట్టి ఎక్కువగా చేస్తే వ్యవస్థ బీటలు పడవచ్చు అనే విషయము మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనము నియంత్రణావధి ఈ యొక్క క్రమాల మధ్య సంబంధం గురించి మనం ఇప్పుడు మామూలుగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ విధంగా ప్రధానికుడు ఇక్కడ తర్వాత కొంతమంది ఈ యొక్క నియంత్రణావధి నియమం అనేది విశ్వవ్యాప్తమైంది. ఎందుకంటే ఒక పర్యవేక్షణని, ఒక సూపర్విజన్ చేసే ఆధీనంలో ఎంతమంది ఆధీన ఉద్యోగులు ఉండాలనే విషయము చాలా ఒక చర్చనీయమైంది. కానీ నియంత్రణావధి మాత్రం కాదు, సూత్రము మాత్రం కాదు. అది ఇంతమంది ఉండాలా అంతమంది ఉండాలని నియంత్రణ సూత్రం కాదు. అది ఎంతమంది ఉండాలనే విషయము మనకు వారి యొక్క కాల పరిస్థితులు బట్టి, వారి యొక్క దేశాల బట్టి మారుతూ ఉంటుందని చెప్పి మనకు చెప్పవచ్చు. కాబట్టి రకరకాలుగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చర్చనీయ ఏంటంటే ఎంతమంది ఉద్యోగులు ఉండాలనే విషయము బట్టి మారుతూ ఉంటుంది. ఒక పర్యవేక్షణ ఆధారంలో ఎంతమంది ఉండాలి, ఒక 10 మంది ఉండాలా, 20 మంది ఉండాలా అనే విషయం దాని యొక్క ఆలోచన. ప్రభుత్వ రంగ సంస్థల్లో, తర్వాత ప్రైవేట్ రంగ సంస్థల్లో యొక్క ప్రధాన కార్మికుల యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అతను చాలా మందిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, టాటా, బిర్లా, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వాటి యొక్క ప్రధాన కార్మికుడు చాలా మందిని సూపర్విజన్ చేయాలి, పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వ్యవస్థకు ఉండవలసిన స్థాయిల విషయంలో 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్థాయిల సంఖ్య ఎక్కువైనట్లయితే నియంత్రణావధి తగ్గుతుంది.
స్థాయిల సంఖ్య ఎక్కువైతే నియంత్రణ తగ్గుతుంది, పర్యవేక్షణ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సంఖ్య పెరుగుతుంది కదా, స్థాయిల సంఖ్య ఎక్కువై నియంత్రణ తగ్గుతుంది, పర్యవేక్షణ పెరుగుతుంది. కాబట్టి వాటితో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది, అంటే వ్యయం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రధాన కార్యకుడికి కార్యకలాపాలు జరిగే స్థలానికి మధ్య దూరం పెరుగుతుంది. ఎందుకంటే అతను ఎక్కువ మంది పర్యవేక్షించాల్సిన బట్టి చాలా టైం తీసుకుంటున్నాడు, కాలము, సమయము, అతని రోజులు అన్నీ కూడా మనకు ఉండడానికి చాలా దూరం పెరుగుతుంది. అదేవిధంగా సమాచారం, న్యూస్ యొక్క రిపోర్ట్స్ కూడా ఎన్నో స్థాయిల ద్వారా పోవాల్సిన అది రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. నిర్ణయీకరణ ప్రక్రియ కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఒక పర్యవేక్షకుడు మామూలు 200 మెంబర్స్ని, తర్వాత ఏముంది, తర్వాత ఒక 800 మెంబర్స్ని, 1000 మందిని పర్యవేక్షించాలంటే చాలా కష్టం. సమాచారాలు పోవాలంటే చాలా స్థాయిల ద్వారా పోవాలి. అవి రూపాంతరం చెంది యొక్క నిర్ణయీకరణ ప్రక్రియ కష్టతరం కావచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళపై ఉన్న పై అధికారి చేసే పర్యవేక్షణ చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు పర్యవేక్షణలో అన్ని డిపార్ట్మెంట్ ఈరోజు ప్రభుత్వంలో ఉండి పరిపాలన సాగిస్తున్నాయి. బాధ్యతలు ఐఏఎస్ ఆఫీసర్లకు బాధ్యతలు పెరిగినాయి. రక్షణ అధికారి, జిల్లా ఎస్పీ యొక్క రక్షణ అధికారి యొక్క బాధ్యతలు పెరిగినాయి. ఒక కానిస్టేబుల్ ఉంటే ఎస్పీ ఉండి, ఎస్పీ వరకు, తర్వాత డిఐజీ ఉంటే ఐజీ వరకు, ఇలా అనేక విధులు పెరుగుతుంది. ఒక రెవెన్యూ యంత్రాంగంలో ఒక జిల్లా కలెక్టరు అన్ని జిల్లాలో అన్ని పాలనా శాఖలపై నియంత్రణ కలిగి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సమాచారాలు ఎన్నో స్థాయిలో దొరకవలసిన అవి రూపాంతరం చెంది నిర్ణయకరణ ప్రక్రియ కష్టతరం కావచ్చు అని చెప్పవచ్చు. కాబట్టి స్థాయిలు తగ్గినట్లయితే పని ఒక త్వరగా జరగవచ్చు. ఎందుకంటే స్థాయిలు తగ్గినాయి, తక్కువ మందిని పర్యవేక్షించేటట్టే అప్పుడు పని త్వరగా జరగవచ్చు. కాబట్టి పర్యవేక్షణ సంఖ్య తగ్గడం వలన ఎక్కువ అధికార దత్తత చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే సూపర్విజన్ యొక్క సంఖ్య తగ్గిపోవడం వలన ఎక్కువ కూడా అధికారాన్ని దత్తత చేయడానికి చాలా సులభమవుతుంది. కాబట్టి దీనివల్ల ఉద్యోగుల యొక్క సుస్థితి పెరుగుతుంది. సుస్థితి అంటే మార్పు, ఉద్యోగుల యొక్క సుస్థితి పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా తన పనికి అప్పగించిన బాధ్యతలు వాళ్ళు సమర్థవంతంగా చేస్తారు. అంటే ఎక్కువ పని చేయలేడు, తన విధి మాత్రమే చేస్తారు. ఎక్కువ ఇంట్రెస్ట్గా వారు శ్రద్ధతో పనిచేయవచ్చు. కాబట్టి వారు ఎక్కువ బాధ్యతలను వహించడంలో ఒక తర్ఫీదును కూడా పొందుతారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, యూపీఎస్సి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ రంగ మామూలు ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్లో శాఖల్లో ఏదైనా ఒక టీచర్ కానీ, ఒక లెక్చర్ కానీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఒక తర్ఫీదు ఇస్తారు, శిక్షణ. ఏ విధంగా ఒక 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఒక పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయినా, ఒక ఎస్ఐ అయినా, వీళ్ళకంతా తర్ఫీదు ఇస్తారు. తర్ఫీదు లేకుండా, ట్రైనింగ్ లేకుండా ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ పంపరు. వాళ్ళని ఏమంటారు, వాళ్ళని 2 years ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ వాళ్ళు సంపూర్ణంగా అనేక యొక్క ఒక క్రమశిక్షణగా గల ఒక డ్యూటీ విధులు చేస్తే ఆ యొక్క ట్రైనింగ్లో వాళ్ళు ఖచ్చితంగా సమర్థవంతంగా పనిచేసినప్పుడే అది నైపుణ్యం వస్తుంది. కాబట్టి సీనియర్ ఉద్యోగులు చాలా నైపుణ్యం ఉండడం వలన ప్రధాన కార్మికుడి యొక్క బాధ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని సూపర్విజన్ చేయడు సీనియర్ ఉద్యోగులను, ఈ యొక్క ప్రధాన కార్మికుడు. మీరు గమనించండి. కాబట్టి సమన్వయం ఒక సమస్యగా తయారవుతుంది. కాబట్టి చాలా వ్యవస్థల్లో నియంత్రణావధి పరిధి తక్కువలో ఉంచి స్థాయిలను పెంచడం, అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క సమన్వయం ఒక సమస్యగా తయారవుతుంది. ఎక్కువ బాధ్యతలు వహించడంతో తర్ఫీదు చేస్తారు, తర్వాత సమన్వయం ఒక సమస్యగా మారుతుంది. అందుకని చాలా వ్యవస్థల్లో నియంత్రణ అవధిని తక్కువలో ఉంచి తర్వాత స్థాయిలను పెంచడం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఇది మనం చెప్పబడింది. కాబట్టి ఎక్కడైనా మీరు గమనించండి, ఒక పర్యవేక్షకుడు తన సీనియర్ ఉద్యోగుల మీద పర్యవేక్షించి చేయలేడు. ఎందుకంటే తమకు అప్పగించిన ఆ పనులను వాళ్ళు త్వరగా చేస్తారు, తర్వాత ఎక్కువ దాని మీద దృష్టి పెట్టి కూడా ఆ పని పూర్తి చేస్తారు. కాబట్టి కొత్త వారితో వారు తర్ఫీదు వలన పర్యవేక్షించడము ప్రధాన కొన్ని కష్టం. కాబట్టి నియంత్రణ అవధి, స్పాన్ ఆఫ్ కంట్రోల్ నిర్ణయించే కారకాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి.
నియంత్రణావధిని నిర్ణయించే కార్యకాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నియంత్రణావధి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏ అంశాలంటే లూథర్ గల్లిక్ నియంత్రణావధి క్రింది అంశాల మీద ఆధారపడిందని చెప్పడం జరిగింది. అది విధులు, తర్వాత కాలము, తర్వాత చోటు. విధులు, డ్యూటీస్. విధులు అంటే ఇక్కడ పర్యవేక్షించాల్సిన పని, ఒక వ్యవస్థలో సూపర్విజన్ చేయాల్సిన పని, వర్క్. కాబట్టి ఆధీనులందరూ చేసే పని ఒకే రకంగా ఉంటే ఆ పర్యవేక్షకుడు, సూపర్విజన్ చేసేవాడు, ప్రధాన కార్యకుడు ఎక్కువ మంది ఆధీనులను పర్యవేక్షించగలడు. ఒకే పని ఉండాలా. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, ఒక డిపార్ట్మెంట్ కానీ ఒకే పని ఉండాలి అందరికీ. అట్లుండదు కదా, ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సూపర్విజన్ చేయడం కష్టం. ఉదాహరణకు ఒక ఇంజనీరు ఎక్కువ మంది ఇంజనీర్లను పర్యవేక్షగలడు. అంటే ఇంజనీర్ కాబట్టి డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాడు కాబట్టి ఇంజనీర్ అనే మాత్రం పర్యవేక్షగలడు. ఒకవేళ పనిలో భిన్నత ఉంటే పర్యవేక్షణ కష్టమవుతుంది. కాబట్టి పనిలో ఒక భిన్నత ఉందనుకో, ఆ పర్యవేక్షణ సూపర్విజన్ కష్టమవుతుంది. అంటే రకరకాలు ఉంటాయి విధులు. కొన్ని ఈ యొక్క టెక్నికల్ విధులు ఉంటాయి, కొన్ని మామూలుగా మౌఖిక విధులు ఉంటాయి, కొన్ని ఆదేశాల రూపంలో విధులు ఉంటాయి, కొన్ని ఆజ్ఞ రూపంలో విధులు ఉంటాయి, మౌఖిక రూపంలో విధులు ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు పర్యవేక్షణ కష్టమవుతుంది. నియంత్రణ అవధి తగ్గుతుంది. అది కంట్రోల్ చేయడము, నియంత్రణ అవధి చేయడం కూడా తగ్గుతుంది. కానీ ఒకేసారి డాక్టర్లను, తర్వాత ఒకేసారి ఇంజనీర్లను, ఒకేసారి టైపిస్టుల పని సాధ్యమైనంత పటిష్టంగా పర్యవేక్షణ కష్టం. ఒక వ్యక్తి ఇంతమందిని పర్యవేక్షించాలంటే చాలా కష్టం కదా. అందుకని అన్ని రంగాలలో విషయ పరిజ్ఞానం ఉండాలి. ముఖ్యంగా డాక్టర్ల యొక్క పరిజ్ఞానం వేరుగా ఉంటుంది, ఇంజనీర్ల పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఈ యొక్క టైపిస్టుల పని పరిజ్ఞానం వేరుగా ఉంటుంది. రకరకాల పనిలో సమర్థవంతమైన నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. ఇలా రకరకాల పర్యవేక్షించడం కష్టం. కానీ అన్ని రంగాల విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా ఒక విషయాన్ని నుంచి మరొక విషయాన్ని మారడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వారి యొక్క ఇంజనీర్ యొక్క డ్యూటీ వేరే, డాక్టర్ యొక్క డ్యూటీ వేరే, ఈ యొక్క టైపిస్ట్ యొక్క డ్యూటీ వేరే, రకరకాలుగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి నియంత్రణ అనేది కారకాల్లో ఫస్ట్ హెడ్డింగ్ విధులు, డ్యూటీస్. సెకండ్ ఏది కాలం. కాలం అంటే ఇక్కడ వ్యవస్థ వయస్సు. తర్వాత పాత సుస్థిరత ఏర్పడిన వ్యవస్థలో ఆచరణలో పరిపక్వం చెంది చేసే పనిలో చాలా స్థిరత్వం ఉంటుంది. కానీ వ్యవస్థలు వాటితో అవే చేస్తాయి. కాబట్టి వ్యవస్థ వయస్సు అనేది కొన్ని డిపార్ట్మెంట్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందే ఏర్పడ్డాయి. కొన్ని డిపార్ట్మెంట్లు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త డిపార్ట్మెంట్లు రావడం జరిగింది. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం, ఈ యొక్క ప్రజల వ్యవస్థలో మార్పుల కోసం, ప్రజా జీవితంలో, సామాజిక జీవితంలో రకరకాలుగా డెవలప్మెంట్ చేయాలని, దేశ సమగ్రత కోసం కొన్ని డిపార్ట్మెంట్లు కూడా భారత ప్రభుత్వం ఏర్పరిచింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డిపార్ట్మెంట్లు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా వారి యొక్క చేసే పనిలో చాలా స్థిరత్వం ఏర్పడుతుంది. కాబట్టి వ్యవస్థలు వాడతా అవే పనిచేస్తాయని మనము స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క కాలం గురించి మనం తెలుసుకుంటే ఈ యొక్క అటువంటి వ్యవస్థలో పర్యవేక్షణ ఉంది, తర్వాత నియంత్రణ అవధి కూడా ఎక్కువగా అవుతుంది. కాబట్టి కొత్త వ్యవస్థల్లో అయితే మనకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పర్యవేక్షకుడు తన ధ్యాసను, తన సమయాన్ని కూడా శక్తి ఎక్కువగా వస్తుంది. కాబట్టి కొత్త డిపార్ట్మెంట్ ఉంటాయి, కొత్త శాఖలు ఉంటాయి, అవన్నీ కూడా చాలా కష్టం కదా. అవన్నీ అనుభవం లేదు. పాత డిపార్ట్మెంట్లు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కానీ తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ పాత డిపార్ట్మెంట్లు. కొత్తవి ఈ యొక్క శాఖలు ఏర్పాటు చేస్తే మామూలుగా నియంత్రణ అవధి కూడా కష్టమవుతుంది. కొత్త వ్యవస్థల్లో కొత్త సమస్యలు ఉన్న వలన పర్యవేక్షకుడు ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా ధ్యాస పెట్టాలి అని చెప్పాలి. కాబట్టి పర్యవేక్షణ మీద ఆధారపడటం అతడు నియంత్రణ అవధి కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. తర్వాత చోటు ఆ యొక్క ఉండే వ్యవస్థ ఉండే అన్ని కూడా డిపార్ట్మెంట్ అన్ని ఒకే చోట ఉన్నట్టయితే ప్రధాన కార్యనిర్వాహకుడు పర్యవేక్షణ చాలా సులభంగా ఉంటుంది. పర్యవేక్షకుడు, ఆధీన ఉద్యోగులు అందరూ ఒకే ప్లేస్లో ఉన్నారనుకో,
ఒకే చోట ఉన్నట్టయితే పర్యవేక్షణ చాలా సులభంగా అవుతుంది. అతను త్వరగా పర్యవేక్షణ చేస్తాడు, ఆడిట్ చేస్తాడు. అందరి ఉద్యోగుల యొక్క ఏమేమి చేశారనేది ఆడిట్ చేయడానికి అవకాశం ఉంది. దీనివల్ల నియంత్రణ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఆధునిక ఉద్యోగులు వేరు వేరు చోట్ల దూరంగా ఉంటే వారిలో చాలా విడివిడిగా కాలం అనేది చాలా టైం పడుతుంది, సమయం కూడా ఎక్కువగా అవుతుంది. విడివిడిగా రావడం వల్ల పర్యవేక్షణ కష్టమవుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల నియంత్రణ అవధి తగ్గుతుంది. ఒకే చోట ఉంటే నియంత్రణ అవధి పెరుగుతుంది. వాళ్ళు ఉద్యోగులు రకరకాలుగా దూరంగా ఉంటే ఆ యొక్క ప్రధాన కార్యనిర్వహకుడికి ఒక తన శాఖలో బాధ్యత పాటు ఇతర డిపార్ట్మెంట్ కూడా ఇన్ఛార్జ్ ఇస్తారు, ఎఫ్ఏసి బాధ్యత. అప్పుడు పర్యవేక్షణ చాలా కష్టమవుతుంది, నియంత్రణ అవధి మామూలుగా తగ్గుతుందని చెప్పవచ్చు, అంతే కదా. కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని ఒకే శాఖ ఒకే పరిధిలో ఉంటే ఒక కళాశాల ఒక ప్రిన్సిపాల్ తన క్రింది అధ్యాపకుల మీద అజమాయిషీ చేస్తాడు. అదేవిధంగా ఇంకో యొక్క కళాశాలకు ఎఫ్ఏసి బాధ్యతలు ఇస్తే దీన్ని నియంత్రణ అవధి పెరుగుతుంది. ఎందుకంటే అది కాలేజీ సమస్య చూసుకోవాలా, ఈ కాలేజీ సమస్య చూసుకోవాలా. అప్పుడు ప్రిన్సిపాల్ యొక్క నియంత్రణ అవధి పెరుగుతుంది. ఒకే కాలేజీ చూడాలా, అధ్యాపకులు అన్ని ఒకే కాలేజీ చూస్తే ప్రిన్సిపాల్ యొక్క నియంత్రణ అవధి తగ్గుతుంది. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి ఒకే పని వాళ్ళు పనిచేస్తారు సక్రమంగా. కాబట్టి ఈ విధంగా పర్యవేక్షించాల్సిన ఆధునుల సంఖ్య తగ్గుతూ పోతుంది. అదేవిధంగా నియంత్రణ అవధి ఆధారంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ క్రింది అంశాల ఆధారంగా నియంత్రణ అవధి కూడా మారుతుంది. అవి ఏమి అంశాలంటే ముఖ్యంగా నియంత్రణావధి నిర్ణయించే అంశాల గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు నియంత్రణావధి నిర్ణయించే అంశాలు, వాటి గురించి కూడా మనము కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అవి ఏమున్నాయి? నియంత్రణావధి నిర్ణయించే అంశాలు, నిర్ణయించే కారకాలు, విధి, తర్వాత కాలము అనము, తర్వాత నియంత్రణావధి నిర్ణయించే మామూలుగా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. మూర్తిమత్వము ఏ, అధికార దత్తత బి, పర్యవేక్షణ పద్ధతులు సి, సిబ్బంది, తర్వాత ఆధీనులు, తర్వాత ఆధీనులలోని క్రమశిక్షణ, వారందించే సహకారము. ఈ అంశాలు ఉన్నాయి. నియంత్రణావధి ఈ క్రింది అంశాల ఆధారంగా మారుతుంది. అవి ఏంటంటే మొట్టమొదటిగా మూర్తిమత్వము అంటే ఇవి పర్యవేక్షకుని శక్తి సామర్థ్యాలను అతని మూర్తిమత్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే శక్తివంతుడు, తర్వాత సమర్థుడైన పర్యవేక్షకుడు ఎక్కువ మంది ఆధీన ఉద్యోగులను పర్యవేక్షిస్తాడు, అంతే కదా. మూర్తిమత్వం నుండి పర్యవేక్షణ యొక్క శక్తి సామర్థ్యాలు, అతను శక్తివంతంగా సమర్థవంతమైన పర్యవేక్షకుడు ఎక్కువ మంది ఆధీన ఉద్యోగులను పర్యవేక్షిస్తాడు. ఒకవేళ అసమర్థుడైతే పర్యవేక్షకుడు తనకున్న మితమైన సామర్థ్యంతో తక్కువ మంది ఆధీనులను నియంత్రణ చేయగలదని చెప్పవచ్చు. తర్వాత అధికార దత్తత అన్నాం. రెండో అంశం ఇది నియంత్రణావధి అధికార దత్తత చేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పర్యవేక్షకులు తమ వద్ద ఉన్న కొన్ని ముఖ్యమైన విధులు ఎంచుకుంటారు, మిగతా విధులు ఇతరులకు అధికారాన్ని దత్తత చేస్తారు. అంటే తన కొన్ని బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తారు. ఒకడే అన్ని చేయలేడు కదా బాధ్యతలు, ప్రధాన కార్మికుడు కాబట్టి తనలో ఉన్న వాటిని ఇతరులకు అప్పచెప్తాడు. కాబట్టి మిగతావి తన క్రింది ఉద్యోగులకు దత్తత చేస్తాడు. అందువల్ల వారు ఎక్కువ మందిని పర్యవేక్షించగలరు. మరి కొంతమంది ఉంటారు వారి విధులను తమ వద్ద ఉంచుకొని వాటిని చేయలేకపోతారు, అంటే వాళ్ళు సక్రమంగా చేయలేరు. అటువంటి పర్యవేక్షకులు ఎక్కువ మంది ఆధీనులను నియంత్రణ చేయగలరు. కాబట్టి అటువంటి పర్యవేక్షకులు ఎక్కువ మంది ఆధీనులను నియంత్రణ చేయగలరు. కాబట్టి పర్యవేక్షకులు ఎక్కువ మంది ఆధీనులను నియంత్రణ చేయలేరు. ఎందుకంటే అతని యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. వారి విధులు సక్రమంగా చేయలేరు, అంటే ఇంట్రెస్ట్గా చేయలేరు వాళ్ళు. ఈ విధంగా వారు ఎక్కువ మంది ఆధీనులను నియంత్రణ చేయలేకపోతా వాళ్ళు సతమతమవుతారు. మూడవది పర్యవేక్షణ పద్ధతుల మీద, పర్యవేక్షకుడు ఉపయోగించే పర్యవేక్షణ పద్ధతుల మీద కూడా నియంత్రణ ఆధారపడి ఉంటుంది, అంతే కదా. పర్యవేక్షణ పద్ధతులు చాలా ప్రామాణికంగా ఉండాలి.
ఎందుకంటే అతడు సమర్థవంతంగా ఉండాలి, నైపుణ్యవంతుడుగా ఉండాలి, అతడు ట్రైనింగ్ పొంది ఉండాలి, తర్వాత సీనియారిటీ కలిగిన వాడు ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆధునిక ఉద్యోగులు పర్యవేక్షకుని తరచు సంబంధం ఉండదు. కాబట్టి కొంతమంది ఉద్యోగులు ఉంటారు, సీనియర్ ఈ యొక్క ఫ్యాకల్టీస్ కానీ, సీనియర్ ఉద్యోగులు కానీ, ఈ యొక్క డాక్టర్లు కానీ, ఇంజనీర్ కానీ, వాళ్ళంతా ప్రధాన కార్మికుని వారు వారు సంప్రదించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు సమర్థవంతంగా ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీని చేస్తారు. కాబట్టి వారు తరచూ సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అందువల్ల నియంత్రణావధి పెరుగుతుంది. పర్యవేక్షకుని ప్రత్యక్ష పర్యవేక్షణ కావాల్సిన చోట నియంత్రణావధి చాలా తగ్గుతుంది చెప్పవచ్చు. తర్వాత నియంత్రణావధి సిబ్బంది మీద ఆధారపడి ఉంటుంది అనేది గుర్చాలి. సిబ్బంది సమర్థవంతులైన సహాయ సహకారుల సిబ్బంది చోట పర్యవేక్షణ యొక్క నియంత్రణావధి ఎక్కువగా ఉంటుంది. నియంత్రణావధి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సమర్థవంతులైన వాళ్ళు నైపుణ్యం కలిగిన వారు ఉంటారు కాబట్టి పర్యవేక్షణ యొక్క నియంత్రణావధి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ పొందిన అనుభవజ్ఞులైన ఆధీన ఉద్యోగుల మీద కూడా నియంత్రణ ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి. శిక్షితులైన అంటే ట్రైనింగ్, సీనియారిటీ ఈ యొక్క అనుభవం ఉన్న ఆధీన ఉద్యోగుల మీద కూడా నియంత్రణ అవధి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ పొందింటారు, తర్వాత సీనియారిటీ ఉంటుంది, అనుభవం ఉంటుంది. కాబట్టి ఆధీన ఉద్యోగులు తరచుగా పర్యవేక్షణని సంప్రదించాల్సిన అవసరం లేదు. తమ విధులను తాము వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. సొంతంగా చేసి ప్రధాన కార్మికుడికి అప్పచెప్తారు. అందువల్ల పర్యవేక్షకుడు ఎక్కువ మంది పనిని పర్యవేక్షించగలడు. ఎందుకంటే అందరూ కూడా ఈ యొక్క ప్రధాన కార్మికుడి కింద ఉన్న వాళ్ళు ఆధునిక విధులందరూ కూడా వాళ్ళు అందరూ కూడా నైపుణ్యం కలిగిన వారు ఉంటారు. వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రతిభగా వాళ్ళంతా అన్ని పనులు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఈ పని పర్యవేక్షకుడు ఈ విధంగా మనకు. తర్వాత క్రమశిక్షణ కలిగి, ముఖ్యంగా ఉద్యోగులు ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. సమయానికి వితిన్ టయానికి వాళ్ళ యొక్క విధులు స్టార్ట్ చేయాలి, సమయానికి వెళ్ళాలి. అన్నీ కూడా మామూలుగా సిబ్బంది యొక్క విధులు చాలా ఓ టైం టు టైం ఉంటాయి. కాబట్టి వాళ్ళు క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రధాన కార్మికుడికి క్రమశిక్షణ కలిగి అతనికి సహాయ సహకారాలు ఇస్తారో పర్యవేక్షకుడు ఎక్కువ మంది పనిని పర్యవేస్తాడు. ఎప్పుడైతే అతనికి సహాయ సహకారాలు ఇవ్వరో ప్రధాన కార్మికుడికి, తర్వాత అసమర్థ పనిచేస్తారో, తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేకుంటే అటువంటిప్పుడు పర్యవేక్షకుడు చాలా తక్కువ మంది మాత్రమే పర్యవేక్షిస్తాడు. ఎందుకంటే అతనికి సహాయం చేయాలా. అతని ఉద్యోగులు క్రమశిక్షణ కలిగి ఉండాలి, ప్రవర్తన మార్పు రావాలా. అటువంటిప్పుడే ఉద్యోగి యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. రూల్స్ అండ్ మరియు రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ క్రింది అంశాలపై ఈ యొక్క నియంత్రణ అవధి మారుతుంది. కాబట్టి మూర్తిమత్వము, తర్వాత అధికార దత్తత, పర్యవేక్షణ పద్ధతులు, సిబ్బంది, ఆధీనులు, ఆధీనులలోని క్రమశిక్షణ, వారి సహకారము, ఇవన్నీ కూడా ఈ యొక్క నియంత్రణావధి ఈ ప్రభావితం చేసే అంశాలని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు నియంత్రణావధి అనగానేమి, తర్వాత ఈ యొక్క నియంత్రణావధి యొక్క ప్రాధాన్యత, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి నియంత్రణావధి అంటే ఏమిటంటే ఆధీనుల సంఖ్యను 3 లేక 4 అని హామిల్టన్ చెప్పడం జరిగింది. గ్రాహం వాలిస్ ఒక పర్యవేక్షకుడు 10 లేదా 12 మందిని పర్యవేక్షకులు చెప్పాడు. తర్వాత ఉర్విక్ నియంత్రణావధి పై స్థాయి నుంచి ఇంత స్థాయి ఉద్యోగుల విషయంలో వేరువేరుగా ఉంటుందని మనకు ఉర్విక్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రాముఖ్యత, మనము నియంత్రణ ప్రాముఖ్యత తెలుసుకున్నాం. తర్వాత నియంత్రణావధి నిర్ణయించే కారకాల్లో లూథర్ గల్లిక్ మామూలుగా నియంత్రణావధి క్రింది అంశాల చేత కారకాలు అని చెప్పాడు. ఇది కాలము, తర్వాత చోటు అన్నాడు. నియంత్రణావధి ప్రభావితం చేసే అంశాలు మూర్తిమత్వము, అధికార దత్తత, సిబ్బంది, ఆధీనులు, ఆధీన క్రమశిక్షణ, వారి సహకారము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కావున నియంత్రణావధి అనగానేమి, నియంత్రణావధి ప్రాధాన్యత గురించి ఈరోజు
మనము చాలా స్పష్టంగా ఈ విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. వెరీ గుడ్ నానా. సాయి శంకర్, సాయి శంకర్ వినిపడిచిందా? సాయి శంకర్ వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అన్నావు, చాలా సంతోషము. నువ్వు మిగతా వాళ్ళు రాలేదు, చాలా థ్యాంక్ యూ నానా. నువ్వు ఓకే, మంచి క్లాస్ విన్నావు ఈరోజు. ఓకే నాన్న, వెరీ గుడ్ సాయి శంకర్, వెరీ గుడ్ నాన్న. థ్యాంక్స్ సార్. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న.